అంటే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయాలి. హనీ ట్రాప్ కేసు పెట్టిన వ్యక్తి అంటే ఆ అమ్మాయి మోసం చేసింది అన్నాక ఇప్పుడు ఇది ఇక్కడ అంటే పోలీసుల ముందుకు రాకముందు బండి సంజయ్ వరకు కూడా వెళ్ళింది అనేది గతంలో వినిపించిన మాట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఏప్రిల్ 23న బండి సంజయ్ గారు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడారు. డైరెక్ట్ బండి సంజయ్ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారా? అవునండి, బండి సంజయ్ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి మాట్లాడాడు. సంగప్ప గారు ఏప్రిల్ 21 వెళ్ళారు. అక్కడ CCTV ఫుటేజ్లు ఉన్నాయి కదా, తీసుకోవచ్చు కదా పోలీసులు. అసలు పోలీసులు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ మొదలెట్టారు, ఎప్పుడు మొదలెట్టారు? 8న కేసు మొదలు పెడితే 9th CCTV ఫుటేజ్లు తెచ్చారా? వాళ్ళు ఇచ్చిన వీడియోలో ఆ ప్రాథమిక ఆధారాలు సమాచారం అనాలిసిస్ చేసి అతనికి ఇమీడియట్ గా బండి సంజయ్ ఎందుకు వెళ్ళారంటే దీన్ని క్లోజ్ చేయడానికి, పంచాయతీ చేయడానికి వెళ్ళారా, దీన్ని కప్పిపుచ్చేందుకు వెళ్ళారా, ఏం జరిగింది? వాళ్ళతో మాట్లాడుంటారు కదా మీరు, అక్కడ డిస్కషన్ ఏం జరిగింది? కావచ్చండి, అది వాళ్ళకి తెలియదు. పంచాయతీకే కావచ్చు, కప్పిపుచ్చుకోవడానికే కావచ్చు. కానీ అతను పశ్చాత్తాపం ప్రకటించాడా? కొడుకు బ్రేకప్ చేశాడు. ఆ కొడుకు ప్రేమించినట్లు ప్రేమించమన్నట్లు మెసేజ్లు ఉన్నాయి. నువ్వు లేకపోతే చచ్చిపోతాననే మెసేజ్లు ఉన్నాయి. నువ్వు లండన్ వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే నేను ఉండను, నేను బతకను అన్నవి ఉన్నాయి. అవన్నీ చేసి ఆ తర్వాత బ్రేకప్ చెప్పినవి ఉన్నాయి. ఇవన్నీ తర్వాత నా కొడుకు తప్పు చేశాడనో పశ్చాత్తాపం వ్యక్తం చేయడమో, లేదా సరిదిద్దుదాం, పిల్లలిద్దరు చిన్నవాళ్లే కదా తర్వాత ఆలోచిద్దామనో, ఇటువంటి ఏ రకమైన ప్రయత్నం జరిగినా ఇవి ఇవాళ పోలీస్ స్టేషన్ కి రాదు, పోలీస్ స్టేషన్ కి వచ్చే కేసు కాదు. ఏం చేస్తుంటారు అక్కడ వెళ్ళి ఏం చేశారు మీరు? ఆ కుటుంబంతో మాట్లాడి ఉంటారు, ఏం మాట్లాడారు? మనం ఎందుకు ఊహాజనితంగా మాట్లాడాలండి? వాళ్ళు వెళ్ళి ఇష్యూనే మాట్లాడుకుని ఉంటారు. వాళ్ళు ఇష్యూ మాట్లాడుకుని ఉంటారు. ఏం మాట్లాడుకున్నారు అనే విషయాలు చాలా రకాలుగా వచ్చినాయి. మా అమ్మాయి ఫినాయిల్ తాగిందంటే ఫినాయిల్ రుచి బాగుందా అని అడిగినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. బండి సంజయ్ గారు అడిగినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అమ్మాయి చనిపోతానని చెప్పి ఫినాయిల్ తాగిందని అంటే రుచి బాగుందని అడిగారు బండి సంజయ్ అంటున్నారు వాళ్ళు అని ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అట్లాగే మా అబ్బాయితోటే తిరిగిందా ఇంకా ఎవరెవరితో తిరిగిందా అని అన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇవన్నీ బాధితులు మేము ఈ విషయాన్ని వదిలేసి ఇక మాకు రాజీ వద్దు, పెళ్లి వద్దు, మా అమ్మాయికి బ్రేకప్ చెప్పాక మా అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళింది. డిప్రెషన్ లోకి వెళ్ళిన మా అమ్మాయిని బతికించుకోవడానికి మేము నానా పాటలు పడుతుంటే ఆ ఫోటోలు వైరల్ చేశాక మాత్రమే మేము పోలీసులను ఆశ్రయించాము. అతను ఈ రకంగా నేరం చేసి మళ్ళా మా అమ్మాయిని నిందలేస్తున్నాడు, మా అమ్మాయిని బదనాం చేస్తున్నాడు. ఆ ఫోటోలన్నీ బయట ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఫోటోలు వెళ్ళాయా, బండి సంజయ్ కొడుకు బండి భగీరథ ఫోన్ నుంచి ఫోటోలు వెళ్ళాయా తెలుసుకోవడం కష్టం అంటారా? అక్కడే తెలుస్తుంది కదా నేరం ఎక్కడ, విషయం ఎక్కడ ఉల్లంఘన గురైంది అనేది. మేమేమంటున్నామంటే అతను నిర్దోషి అయితే నిర్దోషిగా బయటకు రమ్మనండి, కానీ విచారణకు సహకరించాలి. విచారణ సామాన్యులకు ఒకలాగా, బడాబాబులకు ఒకలాగా, మంత్రుల కొడుకులకు ఒకలాగా ఉందా అండి? చట్టంలో అట్లా ఏమన్నా ఉందా? అసలు ఇవాళ మాట్లాడుతున్న ఇందిరా శోభన్ గారు మిగతా వాళ్ళు తెలుసుకోవాలి. నిర్భయ చట్టం ప్రవేశపెట్టినప్పుడు నిర్భయ చట్టం గురించి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఏం మాట్లాడారు పార్లమెంట్ లో ఒకసారి తెలుసుకోండి, ఒకసారి వినండి. అసలు నిర్భయ సంఘటన తర్వాత నిర్భయ సంఘటన చట్టం తీసుకురావడానికి వర్మ కమిటీని వేశారు. వర్మ కమిటీ ఏం చెప్పింది స్పష్టంగా, నిర్భయ చట్టంలో ఏం పొందుపరిచారు అంటే నేరస్తులు, లైంగిక నేరాలు చేసిన వాళ్ళు పవర్ ఎక్సర్సైజ్ చేసే అవకాశం లేకుండా చేయాలి. అట్లా చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులైనా, పోలీసులైనా, పారామిలిటరీ దళాలైనా, పవర్ లో ఉన్న వాళ్ళైనా, రాజకీయ అధికారంలో ఉన్న వాళ్ళైనా, రాజకీయ నాయకులైనా ఇటువంటి లైంగిక నేరాల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు లా అనేది మరింత స్ట్రింజెంట్ గా ఉండాలి, మరింత కఠినంగా ఉండాలి. సామాన్యులకు అంటే ఉదాహరణకి సామాన్యులకు 10 ఏళ్ళు వేస్తే వీళ్ళకి 15 ఏళ్ళు వేయాలి. స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉండాలి, స్ట్రింజెంట్ లా. ఒక నిమిషం సుమిత్ర గారు కూడా మాట్లాడతారు. సుమిత్ర గారు, బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున అక్కడ మహిళా నాయకురాలు వెళ్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు, అరెస్ట్ చేయాలని మాట్లాడుతున్నారు, మీరు అరెస్ట్ అవ్వడం జరిగింది, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. పోలీసుల వైపు నుంచి మీరు ఇన్ని రోజుల పాటు చేసిన ధర్నాకి ఏం రెస్పాన్స్ వచ్చింది? పోలీసుల వైపు నుంచి మీకు వచ్చిన ధీమా ఏంటి? ఏం లేదండి, కేవలం మాటలు మాత్రమే. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పోలీస్ శాఖ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని వైఫల్యం చెందిన క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతగా మేము బాధితురాలి పక్షాన మాట్లాడాల్సి వచ్చింది, ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. అటు డీజీపీ గారిని కలవడం కానీ, అటు సిపి గారిని కలవడం కానీ, లేదా ఇటు మహిళా కమిషన్ కు వెళ్ళడం కానీ, అటు చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ కు వెళ్ళడం కానీ, ఇవన్నీ
మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ప్రభుత్వమే చర్యలు తీసుకొని ఉంటే మాకు ఈ పని ఉండదు కదా, మాకు ఈ అవసరం ఉండదు కదా. అటు బీఆర్ఎస్ కైనా ఇటు ప్రజా సంఘాలకైనా ఎవరికైనా గొంతెత్తాల్సినటువంటి అవసరము, బాధితురాలి పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉండదు. ప్రభుత్వమే బాధితురాలకి అండగా ఉంటే, ప్రభుత్వమే నిందితుడిని తక్షణం అరెస్ట్ చేయగలిగితే, ప్రభుత్వమే సత్వరంగా విచారణ కొనసాగిస్తే. నాకు తెలిసి ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క మంత్రి కూడా రియాక్ట్ అవ్వలేదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క మహిళా నాయకురాలు రియాక్ట్ అవ్వలేదు. అటు అందుకంటే డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది, సురేఖ అండ్ సీతక్క ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. గతంలో మనోజ్ గారు, గతంలో ఎవరు కంప్లైంట్ చేయకున్నా, ఎవరు ఫిర్యాదు చేయకున్నా, మేం బాధితులమని ఎవరు ప్రకటించకున్నా, ఏదో నోటికొచ్చింది వాగి నాగార్జున కుటుంబాన్ని నడి బజార్లో నిలబెట్టినటువంటి కొండా సురేఖ గారు తర్వాత క్షమాపణ కూడా చెప్పింది. ఇక్కడ ఫిర్యాదు ఉన్నది, బాధితురాలు ఉన్నది, మైనర్ బాలిక ఉన్నది, ఆమె పక్షాన్ని ఎవరు మాట్లాడరండి, కేంద్ర మంత్రి కాబట్ట. మరి ఇదే కదా మహిళలకు రాజకీయ అవకాశాలు ఉంటే మహిళలకు ఏమన్నా మేలు జరుగుతుంది అంటే, ఇట్లాంటి పార్టీలో మహిళలు ఎంతమంది ఉన్నా మహిళలకు ఏం మేలు జరగదు. మీ నుంచి బాధిత మహిళ కుటుంబాన్ని బదనాం చేసే ప్రయత్నం. కానీ ఒకటైతే బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ పదే ఎక్కడ డిబేట్స్ జరిగినా, ఎక్కడ కన్వర్సేషన్ వచ్చో మాట్లాడుతున్నమాట, ఈ విషయాన్ని మొత్తాన్ని భుజానికి ఎత్తుకొని ఇంకా రచ్చ చేస్తోంది బీఆర్ఎస్. ఏమన్నా బహుశా మోదీ ప్రసంగంలో, మోదీ వచ్చినటువంటి రోజున బండి సంజయ్ ప్రసంగం అదే, నేను ఫామ్ హౌస్ లో కాదన్నా ఎలక లెక్క దాక్కోవడానికి ప్రజల నుంచి వచ్చిన కాషాయం జెండా మోసిన పార్టీ తలదించుకునే పని చెయ్యాలని ఫామ్ హౌస్ అంటే డెఫినెట్ అందరూ తెలుసు. కేసీఆర్ గారిని ఉద్దేశించి అన్నారు, ఇప్పుడు మీ కొడుకును ఏ కలుగులో దాచిండ్రు బండి సంజయ్ గారు అని తెలంగాణ సమాజం ప్రశ్నించదా? మీ కొడుకును ఏ కలుగులో దాచిండ్రు, ఆ కలుగు ఎక్కడ, ఆ రహస్యం ఎక్కడ, రాష్ట్ర ప్రభుత్వానికి 5 బృందాల పోలీసులకు ఎట్లా తెలుస్తలేదు? ఏ కలుగులో దాచిండ్రు? కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నారని స్పష్టంగా అందరికి తెలుసు, అది ఆయన నివాస గృహం అని తెలుసు, ఆయన వ్యవసాయ క్షేత్రం అని తెలుసు. కానీ నీ కొడుకు చిరునామా ఏది, నీ కొడుకు అడ్రస్ ఏది, నీ కొడుకు దాగున్న కలుగు ఎక్కడ? ఇది కదా తెలంగాణ సమాజం ప్రశ్నించదా? పక్కన సాధువులను పెట్టుకొని రాజకీయంగా మీరే కుట్ర చేస్తున్నారు, దీన్ని వాడుకుంటున్నారు అనేది బలంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్నాయి. రాజకీయంగా మీరు వాడుకుంటున్నారు ఈ అంశాన్ని. మనోజ్ గారు, రేవంత్ రెడ్డి గారే తక్షణం స్పందించి అరెస్ట్ చేసి ఉంటే, విచారణ జరుపుతూ ఉంటే మేమెందుకు స్పందిస్తామండి? మాకు అవసరం ఎందుకు వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు కాబట్టే, బండి సంజయ్ గారు ఇంకా వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే మేం మాట్లాడాల్సి వచ్చింది. బాధితురాలకు అన్యాయం జరుగుతా ఉంది, విష ప్రచారం చేస్తా ఉన్నారు, వీడియోలు బయట పెడతా ఉన్నారు. ఆమె ఎవరు ఎట్లా మాట్లాడుతుంది? ఆయన తల్లి ఇట్లా మాట్లాడింది, ఆ తల్లి కూడా ఇట్లా, ఆ కుటుంబాన్ని బజార్న పడేస్తారా? మాకు ఈ పరిస్థితి రావద్దు, మా అమ్మాయి ఇది చేయొద్దు, ఈయన బయట పెడుతున్నాడు ఫోటోలు, కేసులు పెడుతున్నారు మా మీద ఎదురు అని చెప్పేసి వాళ్ళు బయటకిస్తే మరింత వాళ్ళు దారుణంగా హింసించే పని చేస్తున్నది బీజేపీ, కాంగ్రెస్. బీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ అండగా నిలబడుతున్నది, బీఆర్ఎస్ అండగా నిలబడుతున్నది. న్యాయం చేస్తాం, న్యాయం జరిగే వరకు పోరాడతాం అని చెప్పేసి ఆ కుటుంబానికి ధీమా ఇస్తున్నది బీఆర్ఎస్ అండి. ఇవాళ ఒక్క బీఆర్ఎస్ మాత్రం, ఇటు ప్రజా సంఘాలు ఉన్నాయి, కామ్రేడ్ సంధ్యాక్క లాంటి వాళ్ళు కానీ, జాన్ వెస్లీ గారు కూడా స్పందించారు, ప్రజా సంఘాలు ఉన్నాయి, వివిధ సంఘాలు ఉన్నాయి, అది వేరు. కానీ రాజకీయ పార్టీలుగా ప్రతిపక్షంగా ఒక బీఆర్ఎస్ మాత్రమే ఈ బాధ్యతను భుజానికి ఎత్తుకున్నది. ప్రజల్లో స్పందన ఉన్నది, ప్రజలు వ్యతిరేకిస్తారు. మరికాసేపట్లో కోర్టు తీర్పు కూడా రాబోతోంది, ఈ తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్ యూ సుమిత్ర గారు. అండ్ సంజయ్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. సో ఇప్పుడు ఏం జరగవచ్చు అంటే, చాలా కేసులు ఉదాహరణగా తీసుకొని చాలా కేసుల్లో పోరాడిన మీరు ఇప్పుడు ఏం జరగవచ్చు? బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంటే ఆ రాజకీయాన్ని బ్రేక్ చేయడం, బద్దలు కొట్టడం చేత కదా బండి సంజయ్ గారికి. ఆయన ఒక కేంద్ర మంత్రి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇంతమంది కుట్రలు ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా కుట్ర చేయగలుగుతుందా? ఒకవేళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే ఉన్నారని మనం కాసేపు అనుకుందాం. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ముందుకు వస్తే మీరు వాళ్ళ నోళ్ళు మోహించడానికి మీ అబ్బాయిని తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి? ఇవాళకి వారం రోజులైంది కేసు అయ్యి, దాచిపెట్టి ఇవన్నీ మాటలు అనవసరం. అట్లాగే నేను ఇందాక నిర్భయ చట్టం గురించి చెప్తున్నా. ఏ యూపీఏ చైర్పర్సన్ గా ఉండి ఆమె ఆ చట్టం కోసం పాకులాడి నిర్భయ ఫండ్ 1000 కోట్లు పెట్టారో దాన్ని గనక అర్థం చేసుకుంటే ఈ కాంగ్రెస్ లీడర్లు ఇట్లా మాట్లాడరు. ఎందుకంటే ఏ అమ్మాయి అత్యాచారానికి గురి కావద్దు, ఏ మైనర్ బాలిక కావద్దు, ఆ స్పృహను తీసుకురావాలి.
అని చెప్పి నిర్భయ ఫండ్ ని పెడితే బీజేపీ ఆ తర్వాత ఆ ఫండ్ ని డైవర్ట్ చేసింది. ఈ రోజు వరకు నిర్భయ ఫండ్ లేదు, నిర్భయ చట్టం మీద రివ్యూ లేదు. ఇందులో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాళ్ళు నేరస్తులైతే మరింత కఠినంగా ఉండాలని నిర్భయ చట్టం చెప్తుంది. దాన్ని ఇక్కడ అప్లై చేయాల్సిన బాధ్యత లేదా రాష్ట్ర పోలీసులకి? ఆ చట్టం తీసుకొచ్చిన మహిళల కోసం చేసిన చట్టాలన్నీ ఒక ట్రిపుల్ తలాక్ తప్ప అన్ని చట్టాలు యూపీఏనే చేసింది. బీజేపీ హిందూ మహిళల కోసం నిజంగానే ఇందాక కాలర్ అంటున్నట్టుగా ఇది ఒక బెంచ్ మార్క్ డిసిషన్ అవుతుంది. బండి సంజయ్ కుమారుడు ఎదుర్కొన్న కేసు అని కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇంప్లిమెంట్ ఉన్నటువంటి కేసు కాబట్టి అది ఎటువంటి డిసిషన్ తీసుకున్నా దేశవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇది రేపటి రోజున ఉదాహరణ అవుతుంది. కోసం చట్టాలే లేవండి, బీజేపీ చేసిన చట్టాలే లేవు. అవి ఏమన్నా ఉంటే యూపీఏ వాళ్ళు చేసినవే, కనీసం అవి ఓన్ చేసుకునే